విచారణ చేసి నిర్ణయం తీసుకోకపోతే అంత లోపలనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. చాలా హడావుడిగా చాలా వేగంగా పోలీసులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళడము, అరెస్ట్ చేయడము, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడము, అక్కడ విచారించడము, రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము, విత్ రిమాండ్ రిపోర్ట్తో గాంధీ ఆసుపత్రికి తీసుకురావడము, గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయడము, డైరెక్ట్గా సూపరింటెండెంట్కి సంబంధించిన కార్యాలయంలో దానికి సంబంధించిన రిపోర్ట్స్ జత చేసి చాలా వేగంగా భారీ సెక్యూరిటీతో నాంపల్లి కోర్టు ముందు హాజరుపడడానికి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ హాజరుపరిచిన తర్వాత చాలా వితిన్ ద మినిట్స్ లోపల పక్కనే ఉన్నటువంటి చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం ఉంది. అంటే 5 గంటల లోపల సాయంత్రం జ్యుడిషియరీ ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి 5 గంటల లోపలే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. 5 గంటల లోపల నిర్ణయం ప్రకారం చెంచల్ కూడా జైలుకు తరలిస్తారు ఆ సంబంధించినటువంటి జ్యుడిషియరీ ఇచ్చేటువంటి రిపోర్ట్తో. కాబట్టి 4 గంటలకు ఏం జరగనుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ ఉంది. మరి అల్లు అర్జున్ జైలుకు వెళ్తారా, దీనికి సంబంధించిన విషయంలో మరి 4 గంటలకు ఏం చెప్పనుంది హైకోర్టు అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ప్రజెంట్ సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్ ఏదైతే అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది, థియేటర్ దగ్గర బందోబస్తు కావాలని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ ఇదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకి పోలీసులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ కాపీ ఏమని, వి రిక్వెస్ట్ యు టు అరేంజ్ ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్. వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు లెటర్ అంటే 2వ తేదీన డిసెంబర్ 2వ తేదీన వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 4న ఈ షో ఉంది, ప్రీమియర్ షో ఉంది, మీరు బందోబస్తు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. అయితే మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు కాబట్టి పోలీసులదే మిస్టేక్, మాది ఏం తప్పులేదు అన్నట్టుగా సంధ్య థియేటర్ యాజమాన్యం మొన్న కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం అటు నాంపల్లి కోర్టు తరలిస్తున్నారు అల్లు అర్జున్ని. నా దగ్గర సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ కాపీ అయితే ఉంది. అయితే రిక్వెస్ట్ కాపీ ఆధారితంగా ఇది చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద అసలు క్వాష్ పిటిషన్కి వెళ్తారా, ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ రోహిత్ అందిస్తారు. రోహిత్, మనకు ఆర్టీసీ స్క్రీన్ పైన కనబడుతోంది సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్. అయితే ఇందాక మీరు చెప్పుకొచ్చారు ఈ రిక్వెస్ట్ లెటర్ ఆధారితంగా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం, కానీ పోలీసులు బందోబస్తు ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి ఘటన చోటు చేసుకుందని పోలీసుల పైన ఈ రిక్వెస్ట్ లెటర్ చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇది ఎంత మేరకి కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్కు ఉన్నటువంటి హోప్ ఈ లెటర్ సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ చెప్పారు తను యూనిట్ సినిమాకి వస్తున్నామని. దీంతో 2వ తారీఖునే సంధ్యా 70 mm సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు 2వ తారీఖున చిక్కడపల్లి పోలీసులకు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, నా దగ్గర కూడా లెటర్ ఉంది, ఆ లెటర్ని ఇచ్చారు. ఇందులో ఏం పేర్కొన్నారు అంటే రష్మిక మందన, అల్లు అర్జున్తో పాటు ఇతర ప్రముఖ స్టార్స్ అందరూ కూడా సినిమాకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పబ్లిక్ కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బందోబస్తు కల్పించండి అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అంటే అల్లు అర్జున్ అక్కడికి రావడానికి 2 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, పోలీసులు జనరల్గా ఇలాంటి సందర్భంలో ఏం జరిగే అవకాశం ఉంటుందంటే మమ్మల్ని ర్యాలీకి పర్మిషన్ అడిగారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, ర్యాలీకి అయితే పర్మిషన్ కావాలి. కానీ అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చారు. సినిమా చూడటం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్, ఇది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. అండ్ బాధ్యతగా పోలీసులు కూడా ఆ విషయం చెప్పారు. నేను 4వ తారీఖున సినిమా చూడటానికి సంధ్యా థియేటర్కి వస్తున్నానని చెప్పారు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు ఆ సమాచారాన్ని ఇచ్చారు. మరి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు, ఇతర స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, హీరోయిన్స్ వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ భద్రతను కల్పించాలి, లేదా పోలీసులు మీరు దయచేసి సినిమాకి రావద్దు అనే విషయాన్నైనా చెప్పాలి. సో పోలీసులకు అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలిసి పోలీసులు రండి రావద్దు అని చెప్పలేదు, అదనపు భద్రతను కూడా కల్పించలేదు. ఈ పాయింట్లో అల్లు అర్జున్కు కోర్టులో కొంత ఊరట వచ్చే అవకాశం బహుశా ఉండొచ్చు. బెయిల్ పిటిషన్లో కానీ లేదా క్వాష్ పిటిషన్లో కానీ ఈ పాయింట్లో అల్లు అర్జున్కు ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసులు కనుక ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయకపోతే అల్లు అర్జున్ అక్కడికి వచ్చేస్తున్నట్లయితే అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు, ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ అప్లై అవుతుందని పోలీసులు అంటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా తిరిగి పోలీసుల భద్రతా వైఫల్యం కిందకి వెళ్తుందని కోర్టు భావించినట్లయితే అల్లు అర్జున్కు ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఇదే కీలకమైనటువంటి పాయింట్ ఇదే. సో 4 గంటలకు ఏం జరగబోతోంది? అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ సినిమా చూడటానికి వస్తున్నారు అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు పర్మిషన్ లెటర్ పెట్టింది, ఇన్ఫార్మ్ చేసింది. మరి పోలీసులు ఆ రోజు భద్రతను కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందారు అనేటువంటి మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఫస్ట్ సారి స్పందించారు ఆయన. అయితే మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం
తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా మాట్లాడుకోవచ్చని తెలుస్తోంది. ఒక మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు గాను అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఏం చెప్తారని అంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పైన కేసు కానివ్వండి అరెస్ట్ కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సో ఏదేమైనా కూడా ఒకవైపుగా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన వార్త పెద్ద ఎత్తున సెన్సేషన్గా మారిన నేపథ్యంలో అటు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఒకటే. మొన్న మధ్య ఒక సినిమా ఫంక్షన్కి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహణలో రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేదు, రేవంత్ రెడ్డి పేరుని ఆయన ప్రస్తావించలేకపోయాడు. పేరు చెప్పనందుకే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అల్లు అర్జున్ పై రకంగా వ్యవహరిస్తున్నాడంటూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందాక కేటీఆర్ కూడా చూసాం, కావాలని రేవంత్ రెడ్డి ఈ రకంగా పాల్పడుతున్నాడు, ఒక అన్ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్ ఈ రకంగా ఉంటే ఇట్లా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విధ్వంసాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఎస్ రోహిత్, సో చివరి అవకాశం ఏంటి? నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఇక్కడ హైకోర్టులో వాదన జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఎస్, ఇంతకుముందు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో మాట్లాడారు, తన చట్టం తన పని తాను చేసుకుపోతుందని. అండ్ కొన్ని రోజుల క్రితం సక్సెస్ మీట్లో మాట్లాడేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ఆయన పలకబోయి మర్చిపోయి మంచి నీళ్లు తాగుతున్నారు, తర్వాత రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇవన్నీ చోటు చేసుకోవడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం, వీటన్నిటి గురించి పెద్ద చర్చ జరిగింది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఒక పక్క. రెండు, ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పేపర్, ఇది 2వ తారీఖున పోలీసులకు సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్. ఇందులో ఏం పెట్టారు? ఓ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ at సంధ్యా 70 mm RTC Cross Roads, Hyderabad in connection with release of Pushpa 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. We are screening picture of Maitri movies Pushpa 2 star cast Allu Arjun, Rashmika Mandana and other stars on 4/12/2024 at 9:30 p.m. and on 5/12/2024 so and so. So వాళ్ళు పెట్టిన లెటర్. సో పోలీసులకు ముందుగానే ఎవరికి పెట్టారు ఇది? టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి. పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. మరి పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసినప్పుడు సినిమా చూడటానికి అల్లు అర్జున్ తన టీంతో వస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సినిమా చూసే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ తీయలేదు. కానీ ఇంకొకటి అనొచ్చు, ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఆయన పైకి లేచారు. అక్కడ అభిమానులు అడిగినప్పుడు ఆయన జస్ట్ అభివాదం చేశారంతే తప్ప ర్యాలీగా ఎక్కడ రాలేదు అని. అండ్ పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేసినప్పుడు మరి పోలీసులు అదనపు బందోబస్తును కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు అనేది పోలీసుల్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క లెటర్ అల్లు అర్జున్ కేసును ఏదైనా తిరగమార్చేటువంటి అవకాశం ఉంటుందా? అల్లు అర్జున్ అరెస్ట్ను ఆపటానికి ఈ లెటర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు కోర్టులో 4 గంటలకు జరిగే వాదనలో ఉపయోగపడుతుంది. సో ఈ లెటర్ తర్వాత పోలీసులు కూడా కొంత నిందను మోయాల్సి ఉంటుంది, కొంత భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే బందోబస్తు కల్పించాల్సింది కేవలం పోలీస్ సిబ్బంది. ఎక్కడి వరకు థియేటర్ యాజమాన్యం కల్పిస్తుంది? ఓన్లీ ప్రెమిసెస్ వరకు, 4 walls వరకు మాత్రమే, గేట్ వరకు బందోబస్తు కల్పిస్తారు వాళ్ళు. అండ్ అల్లు అర్జున్ చుట్టూ ఉండేటటువంటి బౌన్సర్లు కూడా అల్లు అర్జున్ దగ్గరికి ఎవరు రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంటుంటారు వాళ్ళు. సో అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ నిర్వహించాడా, సినిమా చూడటానికి వచ్చాడా? ర్యాలీ నిర్వహిస్తే అనుమతి లేకుండా ర్యాలీ అనేది తప్పు, కానీ సినిమా చూడటానికి రావడం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సో అల్లు అర్జున్ ఆయన ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేశారు. అండ్ ఆ విషయాన్ని బాధ్యతగా పోలీసులు కూడా చెప్పారు. కాబట్టి పోలీసులు వైఫల్యం మీదని